హాయ్ అండి. ప్రజెంట్ నేను చాలా ఫేమస్ రోడ్ లో ఉన్నానండి. 200 feet వైడ్ రోడ్ అండి ఇది. ఈ రోడ్డు చాలా ప్రత్యేకమైనది. ప్రజెంట్ ఈ రోడ్ లోనే అందరూ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఇది హైదరాబాద్ సౌత్ లో అతి ముఖ్యమైన ప్రాంతం. అయితే ఈ ప్లేస్ లో ప్రజెంట్ నేను వచ్చిన వెంచర్ కి హైలైట్ ఏంటంటే, ఈ ప్లేస్ లో ప్రస్తుతం ఏ రేట్లు అయితే జరుగుతున్నాయో ఈ వెంచర్ కూడా అదే ప్లేస్ లో ఉన్నప్పటికీ ఈ ప్లేస్ లో జరుగుతున్న రేట్లలో సగం రేటుకే రావడం ఈ వెంచర్ గొప్పతనం అండి. డెవలప్మెంట్స్ కూడా పక్క వెంచర్ లో ఏవైతే సూపర్ డెవలప్మెంట్స్ ఉన్నాయో ఈ వెంచర్ లో కూడా అద్భుతమైన డెవలప్మెంట్స్ చేయటం జరుగుతుందండి. ఇంత అద్భుతమైన వెంచర్ ఎక్కడ ఉంది, ఈ ప్లేస్ యొక్క హైలైట్స్ ఏంటి, రేట్ ఏంటి, మొత్తం విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ప్రజెంట్ బస్సు వెళ్తుంది చూడొచ్చండి, అదే మెయిన్ రోడ్డు. ఆ రోడ్ నుండి మనం లోపలికి వచ్చాం, వెంచర్ లోపలికి. మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది వెంచర్ ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డెవలప్మెంట్ చేశారనేది ఈజీగా అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు బస్సు వెళ్ళిన రోడ్డు స్పెషాలిటీ ఏంటంటే, ఆ రోడ్డు మొత్తం 22 kilometers అండి. శ్రీశైలం హైవేలో కందుకూరు నుండి సాగర హైవేలో యాచారం వరకు మనకి డెవలప్ చేసిన కొత్త రోడ్డు ఇదే. 200 feet వైడ్ రోడ్ అండి. ఈ రోడ్డు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఈ రోడ్డుని గత ప్రభుత్వం ఫార్మాసిటీకి తీసుకున్న 19,333 ఎకరాలు ఏదైతే ఉందో ఆ సెంటర్ లో నుండి ఈ రోడ్డుని డెవలప్ చేయడం జరిగిందండి. ఈ రోడ్ లో మనకి కందుకూరు నుండి వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్లీ 10 kilometers వచ్చిన తర్వాత మనకి అమెజాన్ డేటా సెంటర్ డెవలప్ చేయడం జరిగిందండి. ఇదివరకు అమెజాన్ డేటా సెంటర్ ఒకటే ఉండేది. ఇప్పుడు ఆ ఏరియాకి ప్రత్యేకత ఏంటంటే, ఆ ఏరియా కాదు ఈ ఏరియాకి కూడా ప్రత్యేకత ఏంటంటే, దీన్ని ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టడం జరిగిందండి గవర్నమెంట్. దీనికి FCDA అని, అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక అథారిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ FCDA లో ప్రజెంట్ అమెజాన్ డేటా సెంటర్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వర్క్ జరుగుతుందండి. ఎగ్జాక్ట్లీ ఆ యూనివర్సిటీకి ఆపోజిట్ లో మెడికల్ కాలేజ్ కి కూడా ల్యాండ్ ఇవ్వడం జరిగిందండి. కందుకూరు మెడికల్ కాలేజ్ అంటారు. అలాగే అమెజాన్ డేటా సెంటర్ కి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సెంట్రల్ లో మనకి ఒక పెద్ద రోడ్డు ప్రపోజ్ చేయడం జరిగిందండి. అదేంటంటే ఏకంగా 330 వైడ్ వెడల్పైన రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు రావిర్యాల ఎగ్జిట్ ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు ఫస్ట్ ఫేజ్ ప్రజెంట్ మనకి అప్రూవల్ అయింది. యాక్చువల్ గా ఆ రోడ్డు ప్లానింగ్ ఏంటంటే, ఔటర్ రింగ్ రోడ్ ని రీజనల్ రింగ్ రోడ్ ని కనెక్ట్ చేయటమే మెయిన్ ఉద్దేశం అండి. అంటే స్కిల్ డెవలప్మెంట్ వరకు ప్రజెంట్ డెవలప్ చేయబోతున్నారు. ఆ రోడ్ ఏంటంటే 41 kilometers ఉంటుంది మొత్తం. చూడండి, ఇక్కడే మనకి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే ప్రపోజ్డ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఇక్కడే డెవలప్మెంట్ చేస్తున్నారు. అమెజాన్ డేటా సెంటర్ ఇక్కడే ఉంది, మెడికల్ కాలేజ్ ఇక్కడే ఇచ్చారు. AICT కూడా మనకి కందుకూరు నుండి యాచారం రోడ్ లోనే, ఇంకా ప్లేస్ కన్ఫర్మ్ చేయలేదు కానీ ఇక్కడే ఇవ్వబోతున్నారు. హౌసింగ్ బోర్డు కూడా ఇక్కడే ఇవ్వటం జరిగింది. 1,500 ఎకరాల హౌసింగ్ బోర్డు కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. అంటే ప్రజెంట్ స్టార్ట్ అయిన ఫ్యూచర్ సిటీ హైలైట్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి మన వెంచర్ కి దగ్గర. అయితే ఆ ప్లేస్ ని ఏమంటారంటే బేకరీ కంచె అంటారు. బేకరీ కంచె అంటే చాలా చిన్న ఊరు. ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ అన్ని వచ్చాయి కాబట్టి ఆ ఊరు పేరు అందరికి తెలిసింది. యాక్చువల్ గా ఇది వరకు అయితే మీర్ ఖాన్ పేట అని పిలిచేవారు. ఎందుకంటే ఈ రోడ్ లో ఉన్న ఏకైక పెద్ద ఊరు ఏంటంటే మీర్ ఖాన్ పేట్. ప్రజెంట్ మనం మీర్ ఖాన్ పేటలోనే ఉన్నాం. అయితే దగ్గరలో ఉన్న వెంచర్లకి ఈ వెంచర్ లో రేట్ కి 50% వేరియేషన్ ఉందని చెప్పుకున్నామండి. అయితే ఈ 200 feet వైడ్ రోడ్ ఏదైతే ఉందో ఇది కందుకూరు నుండి ఆచారం వరకు కూడా ఫేమస్ రోడ్ అండి. ఈ రోడ్ లో ఎక్కడ తీసుకున్నా ఫ్యూచర్ లో ఒకటే బెనిఫిట్ రాబోతుందండి. అయితే మనకి ఈ రోడ్డు స్టార్ట్ అయిన కాడి నుంచి 4th kilometer లో ఒక వెంచర్ ఉందండి. అలాగే 10th kilometer లో ఒక వెంచర్ ఉంది. ఆ రెండు ఏంటంటే రేట్లు స్క్వేర్ యార్డ్ 28,000 ఒకటి ఉంది, స్క్వేర్ యార్డ్ 32,000 ఒకటి ఉంది. నేను చెప్పటం కాదు, మీరు వెళ్ళి అడిగినా ఆ రేట్లే చెప్తారు. అయితే ఈ వెంచర్ లో రేట్ ఎంత అంటే 16,500 రూపీస్ అండి. చూడండి, 32,000 రేట్ అని చెప్పాను, ఇందులో 16,500 రూపీస్ అని చెప్పాను. ఆల్మోస్ట్ ఒకే ప్లేస్ లో ఉన్నాయి ఇవన్నీ. కానీ రేట్ ఎంతంటే సగం రేట్ ఉంది ఇక్కడ. కానీ డెవలప్మెంట్స్ ఏంటంటే ఇక్కడ కూడా అద్భుతంగా ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సూపర్ గా. అసలు వెంచర్ లోకి వస్తే ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి మనం ఖచ్చితంగా అన్నట్టయితే డెవలప్మెంట్ ఉందండి. ఇప్పుడు చూడండి,
16,500 పెట్టి కొనుక్కోవటం బెటరా, 32,000 పెట్టి కొనుక్కోవటం బెటరా అనేది చూస్తే చాలా తక్కువ మంది, అంటే చాలా ఉన్నవాళ్ళు తప్ప కొనలేని పరిస్థితి అక్కడ ఉంటే, చాలా మంది ఈ రోడ్లో ఏంటంటే ఇది ప్రైమ్ లొకేషన్ రోడ్డు కాబట్టి మాకు అట్లీస్ట్ 22,000, 20,000, అట్లీస్ట్ 18,000 ఆ రేట్లో ఏమన్నా ఉంటే చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారండి. ఈ రోడ్ లో కొనటమే చాలా ఇంపార్టెంట్ గా ఉంది చాలా మందికి. కానీ ఇక్కడ ఈ వెంచర్ ఉన్నట్టు చాలా మందికి తెలియదు. అతి కొద్ది మంది మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. దీంట్లో స్క్వేర్ యార్డ్ 16,500 మాత్రమేనండి. ఇంత ఫేమస్ రోడ్ ఫేసింగ్ లో 16,500 మాత్రమే. అయితే 16,500 ఎక్కడ వస్తుందంటే ఈ బ్యాక్ సైడ్ ఉన్న ప్లాట్లన్నీ మనకి 16,500. ఆర్చ్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ సైడ్ అన్ని కూడా మనకి ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఉందండి. అంతే, అంటే అక్కడ 17,500, 17,500 ఫ్రంట్ లో ఉంది, 16,500 బ్యాక్ సైడ్ ఉందండి రేటు. ఈ వెంచర్ లో రేటు ఒక హైలైట్ అనుకుంటే, డెవలప్మెంట్స్ రెండో హైలైట్ అండి. చూడండి, మెయిన్ రోడ్ మనకి 60 ఫీట్ డెవలప్మెంట్ చేశారు విత్ సెంట్రల్ డివైడర్స్. లోపల రోడ్లు చూడండి 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ మనకి విత్ ఫుట్ పాత్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎవెన్యూ ప్లాంటేషన్ తో, స్ట్రీట్ లైట్స్ తో సహా డెవలప్మెంట్ కంప్లీట్ చేయడం జరిగిందండి. లోపల ఇన్నర్ రోడ్స్ అన్ని 33 ఫీట్ రోడ్స్ వచ్చినాయి. అలాగే చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది. వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయింది. పార్క్స్ అన్ని కంప్లీట్ అయినాయండి. అక్కడక్కడ గజీబోస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా డెవలప్మెంట్స్ అయితే మనకి చాలా సూపర్ గా డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రైట్ టైం లో 100% రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు అవుతుందండి. ఎందుకంటే స్క్వేర్ యార్డ్ 32,000 to 28,000 ఆ రేంజ్ కి వెళ్ళిన తర్వాత మనకి డబల్ అవ్వాలంటే కొంత సమయం పడుతుంది. కానీ పక్క వెంచర్లు ఆల్రెడీ 32,000 ఉన్నప్పుడు ఇక్కడ 16,500, 17,500 దొరుకుతున్నప్పుడు, అంటే ఆల్మోస్ట్ సగం రేటుకి దొరుకుతున్నప్పుడు డబుల్ అవటం పెద్ద కష్టమేమి కాదు. డబుల్ ఎప్పుడు అవుతుందో కూడా నేను చెప్తానండి. మీర్ఖాన్పేట వరకు 200 ఫీట్ రోడ్డు విత్ బ్లాక్ టాప్ రోడ్ తో డెవలప్మెంట్ అయింది. మీర్ఖాన్పేట నుండి ఆచారం వరకు 11 కిలోమీటర్స్ అవ్వాల్సి ఉంది. అయితే రోడ్ అయితే వైడన్ చేసేయటం జరిగింది. దానిపైన బీటీ లేయర్ రావటమే లేటు. ఎప్పుడైతే బీటీ లేయర్ కూడా వచ్చిందో ఆ రోజు మనకి ఇక్కడ రేట్లు కూడా అక్కడున్న రేట్లతో సమానం అవుతాయి. ఎందుకంటే ప్రజెంట్ బీటీ రోడ్ డెవలప్ చేయలేదు కాబట్టి మనం మీర్ఖాన్పేట నుండి ఈ వెంచర్ కి 2 కిలోమీటర్ లోపల ఉన్నప్పటికీ కొద్దిగా డిస్టెన్స్ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఎక్కడైనా అంతే, రోడ్డు బాగోపోతే డిస్టెన్స్ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అదే రోడ్ సూపర్ గా ఉంటే మనం 10 నిమిషాల్లో వెళ్ళేది 5 నిమిషాల్లోనే వెళ్ళగలుగుతాం. ఆ రోజు మాత్రం ఈ వెంచర్ లో రేట్లు అమాంతం డబుల్ అవుతాయండి. ఎందుకంటే మనకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి, ఇందాక చెప్పుకున్న అన్ని డెవలప్మెంట్స్ కి మనం కూడా పక్కనే ఉన్నాం కాబట్టి. ఈ ప్రాజెక్ట్ మొత్తం 250 ఎకరాలు అండి. అయితే 80 ఎకరాలకి అన్ని అప్రూవల్స్ వచ్చినాయి. ఫస్ట్ ఫేజ్ 50 ఎకరాలు అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది. ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనకి డెవలప్మెంట్ చేస్తుంది ఏంటంటే, రీసెంట్ గా అన్ని అప్రూవల్స్ వచ్చినాయి కాబట్టి ఈ 30 ఎకరాలు సెకండ్ ఫేజ్ గా డెవలప్మెంట్ చేస్తున్నారు శరవేగంగా. దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు స్క్వేర్ యార్డ్ ఓన్లీ 16,500 రూపీస్ మాత్రమే పడుతుంది. ఫస్ట్ ఫేజ్ లో ఉన్న లిమిటెడ్ ప్లాట్స్ వెస్ట్ ఫేసింగ్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్క్వేర్ యార్డ్ 17,500 రూపీస్ పడుతుందండి. అన్ని వెంచర్ లో ఉన్నట్టే ఈ వెంచర్ లో కూడా కార్నర్ చార్జెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అవి ఎంత అనేది మీరు ఫోన్ చేసి అడగండి డిస్క్రిప్షన్ లో నా నెంబర్ కి. ఇంకా మనకి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫేజ్లు కలిపి ఇంకా 170 ఏకర్స్ వరకు డెవలప్మెంట్ ఉందండి. సో డియర్ ఇన్వెస్టర్స్, ఫ్యూచర్ సిటీలో మెయిన్ హైలైట్స్ ఏ ప్రాంతంలో అయితే వచ్చినాయో ఆ ప్రాంతానికి మనం 5 నిమిషాల డిస్టెన్స్ లో ఉన్నామండి. ఇది రైట్ టైం లో రైట్ ఇన్వెస్ట్మెంట్. వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న కంపెనీ వారి నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. అన్ని విషయాలు మాట్లాడండి. మీరు సైట్ చూసుకుని ఇమీడియట్ గా తుక్కుగూడలోనే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ very much.